జూదాలను అరికడతామన్న కూటమి ప్రభుత్వంలో హైటెక్ జాదుగాళ్లు తయారయ్యారు. ప్రత్యేక డివైజులతో ముందుగానే పేక ముక్కల్ని స్కానింగ్ చేసి బ్లూటూత్ తో అనుసంధానం చేసి ఎదుటివారికి పేక ముక్కలు చెప్పేస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో పెరిగిపోతున్న హైటెక్ జూదాల్లో వైసీపీ నేతలు ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారాన్ని పోలీసులు పట్టించుకోవట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో తాము తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు కొందరు జూద శిబిరాల నిర్వాహకులు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుని తర్వాత వచ్చేది రాణి, రాజు, ఆసు ఇలా ముందుగానే గుర్తిస్తున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ రెచ్చగొట్టి జూదారుల జోబుల్ని కుల్ల చేస్తున్నారు. ఇటీవల విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా హైటెక్ జూదశాలలు పెరిగిపోయాయి. ప్రత్యేకంగా పేకాట శిబిరాలు నిర్వహించి 1-2 రోజుల్లో లక్షలాది రూపాయలు దోచుకొని వెళ్లిపోతున్నారు. జూద శిబిరాల నిర్వాహకులు ప్రత్యేకంగా పేక ముక్కలను స్కానింగ్ చేసే బ్లూటూత్ తో కూడిన డివైజ్లు కొనుగోలు చేస్తున్నారు. వాటి సహాయంతో మొత్తం 106 పేక ముక్కలను స్కానింగ్ చేస్తున్నారు. ఆ పేక ముక్కలను పేకాట శిబిరాల్లో వినియోగిస్తున్నారు. లోన బయట కోత ముక్క లాంటివి ఆడేటప్పుడు తర్వాత వచ్చే ముక్క ఏంటి అన్నది ముందుగా బ్లూటూత్ ద్వారా తెలుసుకుంటారు. తద్వారా తమకు అనుకూలంగా పేక ముక్కలు ఉన్నప్పుడు పందాలు ఎక్కువ కాస్తారు. ప్రత్యర్థికి అనుకూలంగా ముక్కలు ఉన్నట్లు గుర్తిస్తే చాలా తక్కువ పందాలు కాస్తారు. ఇలా చివరికి పేకాట వ్యసనంతో ఆడేందుకు వచ్చే అమాయకులు తీవ్రంగా మోసపోతున్నారు. చివరికి తమ జోబుల్ని పూర్తిగా గుల్లజేసుకుని వెళ్తున్నారు. అంతిమంగా హైటెక్ జూదగాళ్లు ఒక్క రోజులోనే లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. హైటెక్ జూదగాళ్లు పేక ముక్కలను స్కానింగ్ చేసే డివైజ్లను ఒక్కొక్కటి ₹1,00,000 ఆ పైన ఖర్చు చేసి కొనుగోలు చేస్తున్నట్లు చెప్తున్నారు. వీటిని నోయిడా, ముంబై, బెంగళూరు వంటి నగరాల నుంచి తెచ్చుకున్నట్లు సమాచారం. ఇలాంటి డివైజ్లను 50 మంది వరకు కొనుగోలు చేసి పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల వద్ద సమాచారం కూడా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా కొందరు జూదర్లు వచ్చి ఇదే తరహాలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ తరహా టెక్నాలజీతో పేకాట పందాలు గత వైసీపీ హయాంలో మొదలైనప్పటికీ నేటికి ఇంకా కొనసాగిస్తుండడం విశేషం. ఇటీవల తిరువూరులోని మల్లెల గ్రామ శివారు మామిడి తోటలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. మొత్తం 25 మంది జూదారులు, వారి వద్ద నుంచి లక్షల రూపాయల నగదు, 4 కార్లు, బైకులను సీజ్ చేశారు. అయితే అక్కడ పేకాట జూదం జరుగుతున్న తీరు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అక్కడ దొరికిన వారంతా విజయవాడ పరిసర ప్రాంతాల వారిగా గుర్తించారు. వైసీపీకి చెందిన వారంతా కలిసి సిండికేట్ రూపంలో కంప్యూటర్ టెక్నాలజీ, పేక ముక్కల సహాయంతో మోసాలు చేసి దోచుకుంటున్నట్లు పోలీసులు నిర్ధారించారు. జగన్ కు సన్నిహితంగా ఉండే అబ్దుల్ మతీన్ ఈ పేకాట ముఠాకు నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అతను గత వైసీపీ ప్రభుత్వం నుంచి వైసీపీ స్టేట్ యూత్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాడు. ఇటీవల జరిగిన పోలీసుల దాడిలో తనకున్న పలుకుబడితో అబ్దుల్ మాతిన్ తప్పించుకున్నట్లు చెప్తున్నారు. అబ్దుల్ మాతిన్ ఈ పందాలను పర్యవేక్షిస్తుండగా అతని ముఖ్య అనుచరులు షేక్ మస్తాన్, వల్లభనేని ప్రసన్న సాయి, పయ్యావుల నాగబాబు, కంచర్ల శ్రీహర్ష ఈ పందాలను అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు బహిరంగంగానే చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ నాయకులు దర్జాగా పేకాట శిబిరాలను నడుపుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ జిల్లాలో కొంతమంది పోలీసులు కూడా వారికి అండగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారు తరచూ ప్రదేశాలు మారుస్తూ పందాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, పోలీసులు స్పందిస్తూ జూదాలు, మోసాలను పూర్తిగా అరికట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.